వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఎన్బికే 111 మూవీ చేస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ మూవీ పైన కూడా అప్డేట్ ఇచ్చేశారు. ఎన్బికే 112 అంటే 112వ చిత్రం కొరటాల శివ దర్శకత్వం వహిస్తారని చెప్పి ఆయన అధికారికంగా ప్రకటించారు. అయితే గోపీచంద్ మలినేని తర్వాత వివేకాత్రయతో మూవీ ఉంటుందని చెప్పి చాలా కథనాలు వినిపించాయి. సో కానీ అనూహ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ గారు మూవీ చేయబోతున్నారని ఆయనే స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే మరోసారి వివేకాత్రయ పేరు తెరపైకి వచ్చింది. తన ఎట్టకేలకు బాలకృష్ణతో వివేకాత్రయ ఒక మూవీ తీస్తారని, ఇది కూడా మల్టీ స్టారర్ మూవీ అని చెప్పి ప్రస్తుతం కథనాలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ అయితే బాలకృష్ణని డ్యూయల్ రోల్ లో చూపించుద్దాం అని అనుకున్నారట. కురుక్షేత్రం అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారట. సో ప్రస్తుతాన్ని చూసుకున్నట్లయితే ఇది డ్యూయల్ రోల్ కాకుండా మల్టీ స్టారర్ మూవీగా తీస్తారు అనే కథనాలు వినిపిస్తున్నాయి. మరి దీనికి ఇటు బాలకృష్ణ మరి అటు మోహన్ లాల్ ని అప్రోచ్ అయ్యే దిశలో మూవీ టీం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి మోహన్ లాల్ కథకు ఓకే చెప్తే మాత్రం సో రెండు సింహాల వేటలాగా ఈ మూవీ ఉండబోతుందనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ అటు బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్లిపోవడమే కాకుండా ఇప్పటికే ఎన్బికే 111 మూవీ, ఎన్బికే 112 మూవీ పైన అప్డేట్. మరి నెక్స్ట్ ఎన్బికే 113 అది మల్టీ స్టారర్ మూవీ అవ్వబోతుందా? వివేక్ ఆత్రేయ దర్శకత్వంలోనే ఈ మూవీ ఉంటుందా? కురుక్షేత్రం అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు అని ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ మూవీ ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అటు మరి నందమూరి బాలకృష్ణ, మోహన్ లాల్ మరి ఇప్పటికే మనం చూసాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే అన్ని మల్టీ స్టారర్ మూవీస్ వస్తున్నటువంటి నేపథ్యం. అటు రజనీకాంత్, కమల్ హాసన్ మూవీ కూడా రానుంది. కానీ ఇప్పుడు బాలకృష్ణ, మోహన్ లాల్ మూవీ వస్తే ఎలా ఉండబోతుంది, అసలు దీనిపైన అధికారిక ప్రకటన వచ్చే వరకు కూడా వేచి చూడాల్సిందే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.